ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ స్థానికుడు, ఆర్కే హాస్పిటల్ చైర్మన్, డాక్టర్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్, కంటెస్టెడ్ ఎమ్మెల్సీ డాక్టర్ బండారి రాజ్ కుమార్ పటేల్ గారితో మనం ఇప్పుడున్నాం. నమస్కారం. నమస్తే. ఇప్పుడు అంటే మీ రానున్న ఎన్నికల ఎమ్మెల్సీ సందర్భంగా అంటే మీ మేనిఫెస్టో అసలు ఏముంది? ఖచ్చితంగా ఈ రానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో నేను బరిలో ఉంటున్నాను. మా మేనిఫెస్టో ముఖ్యంగా నిరుద్యోగుల మీదనే ఉన్నది. నిరుద్యోగులు ఏదైతే జాబ్ క్యాలెండర్ గవర్నమెంట్ చెప్పిందో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా అమలు చేయాలి. ఈ ప్రభుత్వంలో అది అమలు కావట్లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఏదైతే జియో 29, జియో 55 మీద ఈ గవర్నమెంట్ ఏదైతే చేస్తున్నదో అది కూడా తొందరగా అమలు చేసి వాళ్లకు జాబ్లో ప్రాతినిధ్యం ఇవ్వాలనేది మా మేనిఫెస్టో పెట్టినాము. మా మేనిఫెస్టో కేవలం నిరుద్యోగులతో పాటుగా ఉద్యోగులకు కూడా చాలా అన్యాయం జరిగింది. దీంట్లో పిఆర్సీ లేవు, డిఏ లేవు. వాళ్ళకి ఏదైతే ట్రాన్స్ఫర్స్ కూడా సరిగ్గా జరగట్లేదు. వాళ్ళకి కావాల్సిన మెడికల్ ఇన్సూరెన్స్ కూడా మేము ఇంకా పెంచాలనుకుంటున్నాము. ఏదైతే ప్రైవేట్ టీచర్స్ కూడా మేము మేనిఫెస్టోలో పెట్టినాము. ప్రైవేట్ టీచర్స్ కూడా జాబ్ సెక్యూరిటీ ఏదైతే ఉన్నదో అది కొలువై ఉన్నది. కాబట్టి మినిమం వేజ్ బోర్డ్, జాబ్ సెక్యూరిటీ ప్రైవేట్ టీచర్స్కి ఖచ్చితంగా పెట్టాలనేది చూస్తున్నాము. ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థల వల్ల చిన్న స్కూల్స్, చిన్న హాస్పిటల్స్ చాలా నష్టపోతున్నాయి. వాటికి దానికి అనుగుణంగా మనం లోన్స్కు కానీ లేకపోతే చిన్న స్కూల్స్ ఎంకరేజ్మెంట్ కానీ చిన్న హాస్పిటల్స్ ఎంకరేజ్ చేయడంలో కానీ మనం ముందుండి దాన్ని తీసుకొని కార్పొరేట్ మోనోపాలీ మాత్రం అబాలిష్ చేయడంలో మేము మాత్రం ఖచ్చితంగా మేము మేనిఫెస్టోలో పెట్టుకున్నాము. ఇదే కాకుండా ఇంకా జూనియర్ అడ్వకేట్స్కి స్టైపెండ్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్సెస్ కానీ, ఇంకా హెల్త్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నీ మనము మంచిగా చేసుకుంటూ ముందుకు పోవాలి. దానికి ఇంకా ఏదైతే మనకు పరికరాలు ఏవైతే గవర్నమెంట్ హాస్పిటల్లో లేవో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా 24/7 స్ట్రెంథన్ చేసి నకిలీ వైద్యుల నుంచి కూడా కాపాడుకోవడానికి ఇవన్నీ కూడా మేము పట్టభద్రుల మేనిఫెస్టోలో పెట్టినాము. ఈరోజు మేము ఖచ్చితంగా చెప్తున్నాము, ఏదైతే పట్టభద్రులు ఖచ్చితంగా ఎవరైతే పోరాడుతారు అనుకుంటారో వాళ్ళని ఎన్నుకుంటారు. యువకుడినైన నన్ను ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా గెలిపిస్తారు కూడా. ఎందుకంటే ఇవి రాజకీయాలకు అతీతంగా జరిగే ఎలక్షన్స్. దీంట్లో మనకు పార్టీ గుర్తు కానీ ఏది కానీ ఉండదు. కానీ ఈ రాజకీయం వల్ల ఈ రాజకీయ నాయకులు వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు రావడము, వాళ్ళంతా పోటీ చేయడం జరుగుతుంది. కాబట్టి చైతన్యవంతులైన పట్టభద్రులు ఖచ్చితంగా ఒక విద్యావేత్త, ఒక మంచి మార్పు తెచ్చే వాళ్ళని, ఒక యువకుడిని ఎన్నుకుంటారు. అది నాకే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి. ఈ పట్టభద్రుల ఎన్నికల్లో చాలా మంది పోటీదారులు ఉన్నారు. అందరినీ కాదని చెప్పేసి అసలు మీకే ఓటు వేయాలంటే మీరే ఖచ్చితంగా చాలా మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే కార్పొరేట్ నుంచి రావడం కానీ లేకపోతే ఇంకోటి ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పి ఏదో రిజైన్ చేసి రావడం కానీ అట్లాంటివి చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే అనుకున్నారో వాళ్ళకు పట్టభద్రులు మాత్రం వాళ్ళని పట్టం కట్టరు. ఖచ్చితంగా పోరాడే వాళ్ళకే పట్టం కడతారు. ఆ పోరాడే దాంట్లో మొదటిగా నేనే ఉన్నాను కాబట్టి నాకు మాత్రం మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను.